హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అరటికాయ వేపుడు చూపించబోతున్నానండి. ఇవి అరటికాయలు ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ అండ్ 2 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్న. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అవి వేయించుకోవాలండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను కొత్తగా వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తాలిమిదిలో వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. అవి కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి ఆయిల్లో దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా దోరగా వేయించుకొని ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో. కరివేపాకు కూడా వేసుకోండి కొద్దిగా. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి, కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలండి. నేను అరటికాయ తోలు తీసేసి చక్కగా వాటర్లో, ఉప్పు వేసిన వాటర్లో కడిగేసి కట్ చేసుకున్నానండి. బ్లాక్ అయిపోతాయి, లేకపోతే ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి. ఇది మంచిగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అరటికాయ వేపుడు ఆయిల్ ఎక్కువ లాగేసుకుంటుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. బాగా కలిపేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత. నేను కరివేపాకు మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేసాను. మీరు తాలింపులోనే వేసుకోండి కరివేపాకు. అడుగు అంటకుండా కలుపుకోండి. అరటికాయ ఎక్కువగా అడుగంటుతూ ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు కావాల్సినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోండి బాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా వేయించేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి. ఇది పప్పుచారులోకైనా మిరియాల చారులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.
అరటికాయ వేపుడు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.